మరి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కటే కారణం, మీరు వీడియో చూసి బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు రోమియోలు ఆమె చుడీదార్ ఈజ్ స్టాండింగ్ నర్వస్లీ లుకింగ్ యాంగ్జియస్ అండ్ అన్కంఫర్టబుల్. దానితో పాటు వాహనంలో ఎక్కడం అనేటటువంటి అర్థం కూడా ఉంది. వీటికి మనం కొన్ని పర్యాయ వాక్యాలు కూడా చెప్పుకుందాం. ఈసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ భావోద్వేగాలు తెలిపే పదాలు వాక్యాల్లో ఎలా వాడాలో తెలుసుకుంటే నిజ జీవితంలో మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిని మీరు ఉపయోగించండి. అప్పుడు వారు కృతజ్ఞతతో ఉన్నారు. దే ఫెల్ట్ గ్రేట్ఫుల్. ఈ విధంగా మనం నమస్తే ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో అని ఆలోచిస్తూ ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ చదివి ఉంటారు, అలాగే వీడియోలు కూడా చూసి ఉంటారు, రైట్? కానీ మీరు అనుకున్న ప్రగతి సాధించలేదనేది మీకు తెలుసు. సో ఈ రోజు నుండి ఇంగ్లీష్ ఎందుకు రావటం లేదో తెలుసుకుంటూ ఆ దిశగా సాధన మొదలు పెట్టండి. ఓకే? మీరు ఏ వీడియో చూసినా, ఏ పుస్తకం చదివినా టీచర్స్ మ్యాక్సిమంగా ఎవరు తప్పులు చెప్పరు. అందరూ వారి వారి బోధనా పద్ధతుల్లో మంచిగానే చెప్తారు. మరి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కటే కారణం, మీరు వీడియో చూసి లేదా పుస్తకం చదివి వదిలేస్తున్నారు. దానిని అప్లికేషన్లో పెట్టడం లేదు, ప్రాక్టీస్ చేయటం లేదు. కాన్వెంట్ పిల్లవాడు మాట్లాడగలుగుతున్నాడు, డిగ్రీ చేసి మనం మాట్లాడలేకపోతున్నాం. కారణం, వాడు వ్రాయటం కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు, మనం వ్రాయటం తప్ప మాట్లాడటం మానేశాం. అవునా? మీ లోపం మాట్లాడకపోవటమే. దీనికి ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ వీడియోలను ఉపయోగించుకోండి. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న గ్రామర్ చాలు. ఈ వీడియోలో వచ్చినటువంటి వాక్యాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకుని 1కి 4 సార్లు చదవండి. ఈ చిత్రాన్ని చూస్తూ ఆ సిచ్యుయేషన్ లో మీరు ఉన్నట్లు ఊహించుకొని మాట్లాడటం ప్రారంభించండి. అంతేగాని బైహార్ట్ చేయమని నేను అనటం లేదు. ఓకే? ఈ 4వ ఎపిసోడ్ పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉంటుంది. పార్ట్ బి నేను పబ్లిష్ చేసేంత వరకు పార్ట్ ఏని సాధన చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈ చిత్రానికి చెందిన నేపథ్యం చూద్దాం. ఒక అందమైన భారతీయ యువతి బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు రోమియోలు ఆమె దగ్గరలో నిలబడి ఉంటారు. ఆమె కంగారుగా ఆందోళనలో ఉంటుంది. అక్కడే ఉన్న 50 సంవత్సరాల వ్యక్తి ఆమెతో మాటలు కలిపి ధైర్యం చెప్పి దగ్గరుండి బస్సు ఎక్కించి ఆమెకు సహాయం చేస్తాడు. ఇది సిచ్యుయేషన్. ఓకే? ఇది స్త్రీల భద్రత, ఉమెన్స్ సేఫ్టీ మరియు సాటి మనిషికి అండగా నిలబడటం, సివిక్ రెస్పాన్సిబిలిటీ అనే అంశాలను గురించి వివరిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మాట, మనిషికి అండగా నిలబడటం, దీని ఇంగ్లీష్ లో మనం సివిక్ రెస్పాన్సిబిలిటీ అంటాం. కనుక ఇది మీకు తెలియకపోతే మీరు వొకాబులరీకి ఒక పుస్తకం పెట్టుకోమన్నాను కదా, దానిలో నోట్ చేసుకోండి. ఓకే? దీన్ని మనం ఓవరాల్ గా సింపుల్ ఇంగ్లీష్ లో చెప్పుకుందాం. దిస్ ఈజ్ అన్ ఇండియన్ బస్ స్టాప్ సీన్. ఏ బ్యూటిఫుల్ యంగ్ ఇండియన్ ఉమెన్ ఇన్ ఏ చుడీదార్ ఈజ్ స్టాండింగ్ నర్వస్లీ లుకింగ్ యాంగ్జియస్ అండ్ అన్కంఫర్టబుల్. In the background, 2 or 3 young men are loitering and looking at her in a teasing manner. In the foreground, a 50-year-old man with a balding head is standing near the girl. Now, let's enter into the 5 steps as we discussed earlier. Do you remember what the first step is? Yes, you are right. That is vocabulary. Okay? ఫ్రెండ్స్, మొదటి స్టెప్ అయినటువంటి వొకాబులరీ చూద్దాం. కానీ ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ చిత్రంలో మనం ఎన్నో పదాలు రాబట్టొచ్చు. నేను ఒక 10 మాత్రం ఇస్తాను. మీరు మరికొన్ని సేకరించి మీకు తెలియకపోతే తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ కానీ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ కానీ ఉపయోగించి మీరు పద సంపదను ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే? బాల్డ్, బాల్డింగ్, బట్టతల. యాంగ్జియస్, నర్వస్, కంగారు లేదా ఆందోళన. లోఫర్స్ లేదా ఈవ్ టీజర్స్, ఆకతాయిలు. రీఅష్యూర్, కంఫర్ట్ అంటే ధైర్యం చెప్పటం. ప్రొటెక్ట్, రక్షించడం. బోర్డ్ ద బస్, బస్సు ఎక్కటం. గ్రాటిట్యూడ్, రిలీఫ్ అంటే కృతజ్ఞత. ఫాదర్లీ ఫిగర్ అంటే తండ్రి లాంటి వాడు. ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడు
రెండవ స్టేజీ డిస్క్రైబ్ ద సిచ్యుయేషన్. ఈ మొత్తం చిత్రాన్ని డిస్క్రైబ్ చేసి అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని నాతో పాటు కలిపి చెప్పండి. ఓకే, ఆ అమ్మాయి బస్సు కోసం వేచి ఉంది. ద గర్ల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. కొంతమంది అబ్బాయిలు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. సమ్ బాయ్స్ ఆర్ ట్రబులింగ్ హర్. ఆమె భయంగా ఉన్నది. ఆమెను చూస్తుంటే భయపడుతున్నట్లా మనకు కనిపిస్తోంది. షీ లుక్స్ స్కార్డ్. ఓకే, ఒక పెద్ద మనిషి దీనిని చూశాడు. అండ్ ఓల్డర్ మ్యాన్ సా దిస్. అతనికి బట్టతల ఉంది. హీ హ్యాజ్ ఏ బాల్డ్ హెడ్. అతను ఆమె ప్రక్కన నిలబడ్డాడు. హీ స్టూడ్ బై హర్ సైడ్. అతను ఆమెను క్షేమంగా బస్సు ఎక్కించాడు. హీ హెల్ప్డ్ హర్ బోర్డ్ ద బస్ సేఫ్లీ. ఈ బోర్డ్ అంటే కేవలం మనకు చెక్క పలక లేకపోతే పలక బల్ల ఈ అర్థాలతో పాటు వాహనంలో ఎక్కడం అనేటటువంటి అర్థం కూడా ఉంది. వీటికి మనం కొన్ని పర్యాయ వాక్యాలు కూడా చెప్పుకుందాం. ఈ సేఫ్లీ గాట్ హర్ ఆన్ టు ద బస్. ఈ పుట్ హర్ సేఫ్లీ ఆన్ ద బస్. ఈ హెల్ప్ హర్ గెట్ ఆన్ ద బస్ సేఫ్లీ. ద ఓల్డర్ మ్యాన్ హెల్ప్స్ హర్ బోర్డ్ ద బస్. ఇట్లా మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలోనూ ఏది చెప్పినా ఓకే, కానీ మీరు ఫలానా విధంగా చెప్తేనే కరెక్టు అని అనుకోవటమే తప్పు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ ప్రాక్టీస్ సమ్ కాన్వర్జేషన్. ఇది చాలా ముఖ్యమైన దశ. ఆపదలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ధైర్యం ఎలా చెప్పాలి అనేది రోల్ ప్లే అనమాట. ఇక్కడ క్యారెక్టర్ ఏ, క్యారెక్టర్ బి అనుకోండి, లేదా ద గర్ల్, ద స్ట్రేంజర్ అనుకోండి, మీ ఇష్టం. సిచ్యుయేషన్ వచ్చేసి ద గర్ల్ ఈజ్ స్కార్డ్ ఆఫ్ ద బాయ్స్ నియర్ బై. ఈ సిచ్యుయేషన్ లో మీరు నిజంగా అక్కడ ఉన్నట్లుగా మీరు యంగ్ గర్ల్ గా ఒకసారి లేదా ఓల్డ్ మెన్ గా ఒకసారి ఊహించుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే, ఓల్డ్ మెన్ అంటున్నాడు కదా, బేటీ అంటే ఎవరి మాతృభాషలో వాళ్ళు అంటారు అమ్మాయి, లేకపోతే పాప, లేకపోతే చూడమ్మా, ఇలా అన్నమాట. ఆర్ దోస్ బాయ్స్ బాదరింగ్ యూ? ఆర్ దోస్ బాయ్స్ బాదరింగ్ యూ? ఆ అబ్బాయిలు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అప్పుడు ఆ పాప, ఎస్ అంకుల్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్కార్డ్. దే ఆర్ స్టేరింగ్ ఎట్ మీ. దే ఆర్ స్టేరింగ్ ఎట్ మీ. అవును అంకుల్, నాకు చాలా భయంగా ఉంది, వాళ్ళు నా వైపు చూస్తున్నారు అంది. అప్పుడు ఓల్డ్ మ్యాన్, డోంట్ వరీ, స్టాండ్ నియర్ మీ. ఐ విల్ వెయిట్ అంటిల్ యువర్ బస్ కమ్స్. భయపడకు, నా దగ్గర నిలబడు, నీ బస్సు వచ్చే వరకు నేను ఉంటాను అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడే బస్సు వచ్చినట్లుగా ఊహించుకోండి అక్కడికి. యువర్ బస్ ఈజ్ హియర్, గో అహెడ్ అండ్ బోర్డ్ ఇట్ కేర్ఫుల్లీ. నీ బస్సు వచ్చింది, వెళ్ళు, జాగ్రత్తగా ఎక్కు. యువర్ బస్ ఈజ్ హియర్, గో అహెడ్ అండ్ బోర్డ్ ఇట్ కేర్ఫుల్లీ. అప్పుడు ఆ పాప, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, యూ సేవ్డ్ మీ. మీరు నన్ను కాపాడారు, మీకు మనసా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇది 4వ స్టేజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ దెమ్. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఆ పిక్చర్ వైపు చూస్తూ సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, ఆ అమ్మాయి ఎక్కడ నిలబడి ఉంది? వేర్ ఈస్ ద గర్ల్ స్టాండింగ్? ఆమె బస్ స్టాప్ వద్ద నిలబడి ఉంది అని చెప్పాలి. షీ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద బస్ స్టాప్. ఓకే, ఆ అమ్మాయి ఎలా కనిపిస్తోంది? హౌ డస్ ద గర్ల్ లుక్? ఆమె కంగారుగా మరియు భయంగా కనిపిస్తోంది. షీ లుక్స్ నర్వస్ అండ్ స్కేర్డ్. ఆ అమ్మాయి దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు? హూ ఈజ్ స్టాండింగ్ నియర్ ద గర్ల్? ఒక బట్టతల ఉన్న పెద్ద మనిషి ఆమె దగ్గర నిలబడి ఉన్నాడు. అండ్ ఓల్డ్ మ్యాన్ విత్ ఎ బాల్డ్ హెడ్ ఈజ్ స్టాండింగ్ నియర్ హర్. ఓకే ఫ్రెండ్స్, అలాగే వెనక ఉన్న కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ ద యంగ్ బాయ్స్ డూయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్? వాళ్ళు ఆ అమ్మాయిని చూస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ ద గర్ల్ అండ్ ట్రబులింగ్ హర్. ఫ్రెండ్స్, ఫైనల్లీ ట్రై టు టెల్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. బహిరంగ ప్రదేశాల్లో మహిళలను మనం ఎప్పుడూ గౌరవించాలి మరియు రక్షించాలి. ఇది ఈ కథకు మనం ఎంచుకున్నటువంటి నీతి. బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్లేసెస్ లో మనం ఎప్పుడు ఆల్వేస్ గౌరవించాలి, రెస్పెక్ట్ ఎవరిని? ఉమెన్. మరియు రక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి.
We should always protect and respect women in public places. ఫ్రెండ్స్, బోనస్ టిప్గా ఇప్పుడు మనం కొన్ని ఎగ్జెక్టివ్ ఫీలింగ్స్ ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ భావోద్వేగాలు తెలిపే పదాలు వాక్యాల్లో ఎలా వాడాలో తెలుసుకుంటే నిజ జీవితంలో మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిని మీరు ఉపయోగించండి, అప్పుడు మీకు బాగా గుర్తుంటాయి. గ్రామర్ గురించి ఆలోచించకుండా వీటిని మీరు ఫ్రేజెస్ లాగా గుర్తుపెట్టుకుని 1-4 సార్లు మీ నోటితో అనండి. వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎలా? ఒక అమ్మాయి భయపడుతున్నట్టుగా ఊహించుకోండి. ద గర్ల్ వాజ్ టెరిఫైడ్. ఒక వ్యక్తి ధైర్యంగా ఉన్నాడు. ద మ్యాన్ వాజ్ బ్రేవ్. ఆ అబ్బాయిలు అమర్యాదగా ఉన్నారు. ద బాయ్స్ వర్ రూడ్. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ద సిచ్యుయేషన్ వాజ్ టెన్స్. ఇట్లా మనం ఊహించుకుంటూ మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో నిక్షిప్తం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే కొన్ని, ఆ అబ్బాయి ఉత్సాహంగా ఉన్నాడు. ద బాయ్ వాజ్ ఎక్సైటెడ్. ఆమె ఒంటరిగా అనుకుంటోంది, ఫీల్ అవుతుంది, ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంది. షీ ఫెల్ట్ లోన్లీ. ఆ పిల్లవాడు ఆసక్తిగా ఉన్నాడు. ద చైల్డ్ వాజ్ క్యూరియస్. అతనికి అయోమయంగా అనిపిస్తోంది. హీ లుక్డ్ కన్ఫ్యూజ్డ్. అతని మీద కొంచెం అయోమయంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. హీ లుక్డ్ కన్ఫ్యూజ్డ్. వారు నిరాశ చెంది ఉన్నారు. దే వర్ డిసప్పాయింటెడ్. ఆ మహిళ ఉపశమనాన్ని అనుభవిస్తోంది, ఫీల్ అవుతోంది. ద ఉమన్ ఫెల్ట్ రిలీవ్డ్. వారు కృతజ్ఞతతో ఉన్నారు. దే ఫెల్ట్ గ్రేట్ఫుల్. ఈ విధంగా మనం కొన్ని ఎగ్జెక్టివ్ ఫీలింగ్స్ ని ప్రాక్టీస్ చేసి నిజ జీవితంలో మనం వాడాలి, లేదా కనీసం వాడుతున్నట్టుగా ఊహించుకుని ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని మన చిన్నప్పుడు ఆ ప్రశ్నలు సమాధానాలు బట్టి పట్టినట్టుగా చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు 5 స్టేజెస్ గా డిస్క్రైబ్ చేశాం. ఇది పార్ట్ ఏ. దీనిని మీరు మోటివేషన్ గా భావించండి. నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ బిలో అసలు పాఠం నేర్చుకుందాం. అప్పటి వరకు పార్ట్ ఏని సాధన చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.